చూడండి, వాటిని చూస్తుంటే పువ్వులు గాల్లో ఎగురుతున్నట్టు అనిపిస్తున్నాయి. అవును, భలే అందంగా ఉన్నాయి కదా. నన్ను వదిలేయ్, నన్ను వెళ్ళనివ్వు. అరే, ఆ స్పేస్ షిప్ భీమ్ ని తీసుకెళ్తోంది. మనం ఆ స్పేస్ షిప్ ని వెంబడించాలి. సూపర్ భీమ్, ప్లానెట్ కహూనాకి మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నా పేరు టిచ్కు రాసా. ఇక వీళ్ళిద్దరు నా తమ్ముళ్ళు. ఇతను పిచ్చుకు రాసా, అతను బిచ్చుకు రాసా. మేము ముగ్గురం ప్రఖ్యాతి కాంచిన సైంటిస్టులం. మేమందరం ఈ బ్రహ్మాండాన్ని ఏలాలి అనుకుంటున్నాం. కానీ విషయం ఏంటంటే నీకున్నన్ని శక్తులు మా ముగ్గురికి లేవు. ఈ పంజరం నీళ్లు దాగి ఉన్న శక్తి మొత్తాన్ని బయటికి లాగేసి మాకు ఇచ్చేస్తుంది. పదండి బ్రదర్స్, మంచి పని చేయడానికి ఆలస్యం ఎందుకు? ఏం చేస్తున్నారు మీరు ముగ్గురు? నాకంతా వింతగా అనిపిస్తోంది. నేను అద్భుతమైన శక్తుల్ని ఫీల్ అవ్వగలుగుతున్నాను బ్రదర్. ఎగరలేకపోతున్నాను. నీ మేలు మర్చిపోలేవు సూపర్ భీమ్. పదండి వెళదాం. ఈ శక్తులు ఎలా పని చేస్తున్నాయో చూద్దాం. నీకేమీ కాలేదు కదా భీమ్? స్కై డ్రాగన్, నా శక్తులు కోల్పోవడం వల్ల నేను చాలా నిస్సత్తుగా మారిపోయాను. భీమ్, నీలో సత్తువ ఉంది. శక్తులు లేకపోయినా భీమ్ ఎప్పటికైనా సూపర్ భీమే. అద్భుత శక్తులు లేకపోతేనే నువ్వు చాలా తెలివైన వాడివి కదా. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం, నీకు తోడుగా నీ స్నేహితులు ఉన్నారు. అంతకు మించి ఈ లడ్డు కూడా నీతో ఉంది. తిను భీమ్, ఇది తిన్న తర్వాత నీ శక్తి యుక్తులేమిటో వాళ్ళకి తెలియజేయి. మీరు సరిగ్గానే చెప్పారు. భీమ్ ఎప్పటికీ సూపర్ భీమే. నేను నా ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఇప్పుడు నా స్నేహితుల సహాయంతో రాసాలు అపహరించిన నా శక్తుల్ని తిరిగి తెచ్చుకుంటాను. ఇది మాటంటే నేను సూపర్ పిచ్చుకు రాసాని. ఇప్పుడు చూడండి నా శక్తి. జగ్గు, కాసేపు సరదాగా నీ తోక మీద ఇతన్ని షికారికి తీసుకువెళ్ళు. సారీ జగ్గు. డోలు, బోలు, వాళ్ళ చెవులు చిల్లులు పడేలా మీరు గట్టిగా కేకలు పెట్టండి. దయచేసి ఆపండి. నేను శక్తుల్ని తిరిగి పొందగలిగాను. భీమ్, నువ్వు మళ్ళీ సూపర్ భీమ్ లా మారిపోయావు. అవును చుట్కీ, కానీ వీళ్ళ ముగ్గురు నాకు ఒక మంచి గుణపాఠం నేర్పారు. ఈ సూపర్ భీమ్ శక్తులు నాలో ఉన్నా లేకపోయినా నా స్నేహితులే నాకున్న అంతులేని శక్తి. అవును, మనందరం కలిసి ఉంటే మనల్ని ఓడించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అదే మనిషికి అసలైన శక్తి. ఇంకొన్ని క్షణాలు మాత్రమే. ఆ తర్వాత ఈ గది నీలో దాక్కున్న ప్రత్యేకమైన శక్తులన్నిటినీ దాక్కుంటుంది. నేను రేడియో తరంగాల సహాయంతో నా మాటలు పిల్లలు వినగలిగేలా చేయగలుగుతాను. నాకున్న ఒక్క అవకాశం ఇది. పిల్లలు, మీరు నా మాటలు వింటున్నారని అనుకుంటున్నాను. సమయం చాలా తక్కువగా ఉంది. ఆ గొంతు స్కై డ్రాగన్ గొంతులా ఉంది కదా. ముందే ఊహించాను. స్కై డ్రాగన్ ఆ యాంటీనా సహాయంతో సమాచారాన్ని తన సైన్యానికి తెలియజేస్తాడని. ఇప్పుడు నేను
ఓ రేడియో వేవ్స్ లోకి నా స్పెషల్ వేవ్స్ ని పంపించి స్కై డ్రాగన్ సైన్య శక్తిని బలహీనపడేలా చేస్తాను. స్కై డ్రాగన్ ప్లానెట్ రోబరు దగ్గర బందీగా ఉన్నాడు. తన శక్తి తగ్గిపోతుంది. అతను నాతో ప్లానెట్ కుశాలీలో ఉన్న పురాతన ఖడ్గాన్ని వెతకమని చెప్తున్నాడు. ఓహో, అతని మాటలు వినిపించడం లేదే. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఏం జరుగుతోంది? నేను ఎగరలేకపోతున్నాను. ఇదంతా చూస్తుంటే స్కై డ్రాగన్ శక్తిని బలహీనపరిచిన వ్యక్తి మన శక్తుల్ని లాక్కుంటున్నట్టున్నాడు. ఆవేశపడకండి. ముందు పురాతన ఖడ్గాన్ని వెతకమని స్కై డ్రాగన్ చెప్పాడు, కాబట్టి ఆ పనే చేద్దాం. పదండి త్వరగా. పురాతన ఖడ్గం ఇక్కడ ఉంది. నేను ఎగరగలుగుతా. ఇప్పుడు మనం వెళ్ళి స్కై డ్రాగన్ ని కాపాడా. నువ్వు తప్ప మేమెవరో ఎగరలేం కదా. మీరందరూ ఈ ప్లాట్ఫామ్ మీద కూర్చోండి. నేనే మీ అందరినీ గాల్లో తీసుకువెళ్తాను. అటు చూడండి, అక్కడ ఒక ప్రవేశ ద్వారం ఉంది. మిత్రులారా, మనం అనవసరంగా వీరితో గొడవ పడి మన టైం ని వేస్ట్ చేయకూడదు. నేను 3 లెక్క పెట్టేలోపు అందరూ లోపలికి వెళ్ళాలి. 1, 2, 3. స్కై డ్రాగన్, మీకు ఈ దుస్థితి కలిగించిన వాళ్ళు ఎవరో చెప్పండి. ఆగండి. ఈ జటాకి ఎంత కష్టపడి సృష్టించిందంట నాశనం చేస్తుంటే చూస్తూ ఊరుకోడు. జటాక్ సంగతి నేను చూసుకుంటాను. మీరందరూ వెళ్ళి స్కై డ్రాగన్ కి సాయం చేయండి. నేను మీ అందర్నీ శాశ్వతంగా అంతం చేసి పారేస్తాను. మరి అంతగా తొందరపడకు జటాక్. మీరందరూ ఎలాగైనా వస్తారని ముందే అనుకున్నాను. మిమ్మల్ని క్షేమంగా చూడడంలో సంతోషంగా ఉంది. మీకేమైపోయిందోనని దిగులు పడ్డాం. అరే, నిజంగానే ఈ జలపాతంలో నీళ్లు వెనక్కి పారుతున్నాయి. ఎంత అందంగా ఉందో కదా. నిజంగా ఇది చాలా వింతగా ఉంది. దీన్ని మనం ఇప్పుడు సరిగ్గా ఎలా చూడాలి? ఐడియా! నిజమే. బయట ప్రపంచానికి వస్తే మనకి చూడ్డానికి ఎన్నో వింతలు కనిపిస్తాయి. అవును పిల్లలు, బయట ప్రపంచం మన ప్రపంచం కన్నా ఎంతో భిన్నమైనది. ఇక్కడ తలుచుకున్నది ఏదైనా సాధ్యమే. అంటే అది జలపాతంలో వెనక్కి పారే నీరు కావచ్చు, లేదా గాలిలో తేలే పర్వతం కావచ్చు. ఇక్కడ ఏమైనా సాధ్యమే. అదెలా సాధ్యం స్కై డ్రాగన్? ఇక్కడ కూడా సాధ్యమైనది ఏదైనా ఉండుండొచ్చు కదా. అవును కాళియా, నీలో మార్పు రావడం అనేది ఎక్కడికి వెళ్ళినా అసాధ్యమే. నిజమే కదా.